ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. ప్రేమ ప్రేమ అనే పేరు వినగానే అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఎక్కువ కోరుకునేది ఏంటి అంటే ప్రేమ. మనం అందరితో ప్రేమగా ఉండాలి అనుకుంటాం, మనతో అందరూ ప్రేమగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. కానీ అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే చాలామంది రోజుల్లో ఆ ప్రేమ యొక్క అర్థం తెలియక రకరకాలుగా ఉంటున్నారు. కానీ అసలు ప్రేమ అంటే బాధ్యత. మనం ఎవరిపైనైనా ప్రేమ ఉంది అంటే వాళ్ళ యందు చాలా బాధ్యతాయుతంగా ఉంటాం. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే తల్లికి పిల్లలంటే ఎంత ప్రేమ అంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అందుకే తల్లి చిన్నప్పుడు పిల్లలు పుట్టడంతోనే ఏడవటం మొదలు పెడతాడు. కానీ తల్లి ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుని తన యొక్క బాధనంతటినీ దూరం చేస్తుంది. అలా తల్లి ఎంత ప్రేమ చూపిస్తుంది అంటే పిల్లల విషయంలో ఎవ్రీ సెకండ్ ఆ పిల్లల్ని చూస్తూనే ఉంటుందన్నమాట. అంటే పిల్లలు లేచారా, ఏం చేస్తున్నారు, ఏంటి అని. అంటే తల్లి పిల్లల పైన ఎంత ప్రేమ ఉంటుంది అంటే ఒకవేళ పిల్లలకి ఏమైనా చిన్న జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం వచ్చినప్పుడు ఆ తల్లి తడిగుడ్డ పెట్టి తుడిచి ఎంతో ప్రేమని ఇస్తూ ఆ జ్వరాన్ని చాలా త్వరగా నయమయ్యేలాగా చేస్తుంది. అంటే ప్రేమ ఏం చేస్తుంది అంటే ఎలాంటి కష్టాన్నైనా దూరం చేస్తుంది. ఆ తల్లి ప్రేమ చూసేసరికి పిల్లలకి కూడా వాళ్ళ కష్టం దూరం అవుతుంది అనిపిస్తుంది. ప్రేమ అనేది అంత గొప్ప గుణం. మరి ఆ తల్లి ప్రేమకు రిటర్న్ మనం ఏమి ఇవ్వాలి అంటే మనం ఆ తల్లిని అంతే ప్రేమగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం తల్లితో ఉన్నంత వరకు అందరూ చాలా మంచిగా ప్రేమగా ఉంటాం. కానీ తల్లితో ఉన్నంత సమయం ప్రేమగా ఉండడమే కాదు, తల్లి దగ్గర నుంచి ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆ తల్లికి ప్రేమకు రిటర్న్ అంటే ఆ తల్లిని ఫోన్ చేయడం, మాట్లాడడం, అలా వాళ్ళని ఎవ్రీ సెకండ్ పట్టించుకోవడం, వాళ్ళ యందు కూడా మనం పెరిగి పెద్ద అయిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండటమే అసలైనటువంటి ప్రేమ. ఇలా ప్రేమ అంటే బాధ్యత. అంటే తల్లి పైన ప్రేమ చూపించడం అంటే ఆ తల్లి మనకి ఎంత ఇచ్చిందో అంత ప్రేమకు రిటర్న్గా మనం కూడా ఆ తల్లికి అంత ప్రేమను ఇవ్వాలండి. బాధ్యతాయుతంగా ఆ తల్లికి ఏం కావాలి ఏంటి అన్నీ చూసుకోవడం, ఇవన్నీ కూడా ప్రేమ. ప్రేమ అంటే ఎలాంటి గుణము అంటే ఆ ప్రేమ ద్వారా అందరినీ కూడా మనం ఆకర్షించగలుగుతాం. ప్రేమగా మాట్లాడితే ఎలాంటి వ్యక్తి అయినా మారగలుగుతాడు. ప్రేమ ఎలాంటి వ్యక్తినికైనా సరే దాసోహం చేయగలుగుతుంది అనమాట. దానికి ఒక చిన్న ఉదాహరణ అంటే ప్రేమ ఎంత గొప్ప పని చేస్తుంది అనే దానికి. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయ సంస్థలో మమ్మ అని ఓం రాధాగా ఉంటారు. ఆమె అందరినీ ఒక తల్లిలాగా పాలన చేసింది. అందుకని అందరూ కూడా ఆమెను మమ్మ అని పిలవడం ప్రారంభించేవారు. అయితే సంస్థకి వచ్చేటువంటి ఒక ఆమెను వాళ్ళ భర్త చాలా హింసించేవాడు. ఆ విషయం తెలుసుకున్న ఆమె ఏం పర్వాలేదు, మంచిగా ఉండు అన్నీ అని చెప్తుంది. అది చెప్పిన కారణంగా వాళ్ళ భర్తకి ఆమె మీద కోపం పెరిగి ఆమెని కొట్టాలి అనే ఉద్దేశంతో సంస్థకి రావడం మొదలు పెడతాడు. వచ్చి సంస్థ కింద అంతా అడావిడి చేస్తాడు అతను. ఆ వ్యక్తి చాలా కోపంతో వచ్చి అడావిడి చేస్తే అక్కడ ఉన్న చిన్న వాళ్ళందరూ కొద్దిగా భయపడతారు. మా అమ్మ ఎక్కడుంది, ఆ రాధ ఎక్కడుంది, మా అమ్మ ఎక్కడుంది అని వాళ్ళందరినీ అడావిడి చేసి ఆయన పైకి వెళ్తాడు. అంటే అక్కడ ఏమైనా ఉందా అని. అప్పుడు దాకా ఆమె ఒక కుర్చీలో కూర్చుని భగవంతుడి ధ్యానంలో ఉంటుంది. ఆ భగవంతుడి ప్రేమలో లవలీనమై ఉంటుంది. ఆ ప్రేమలో లవలీనమై ఉన్నటువంటి ఆమెను చూస్తూ ఉండే లోపల ఆమె సడన్గా కుర్చీలోంచి లెగిసి ఆ పక్కనే ఉన్న చిన్న మంచం మీద కూర్చుంటారు. కూర్చుని ఆ వ్యక్తి రావడం గమనించిన ఆమె రండి అని పిలుస్తుంది. రా బాబు రా అని ఆయన పిలుస్తుంది. పిలవగానే ఆ వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి పూర్తిగా ప్రశాంతమైపోయి వెంటనే ఆమె కాళ్ళ మీద పడిపోతాడు. పడిపోయి అమ్మ నన్ను క్షమించు, నిన్నేదో చేయాలని వచ్చా, నాది తప్పు అయిపోయింది అని మాట్లాడడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆమె చూపించిన ప్రేమ ఏంటి అంటే ఆ వ్యక్తి రాగానే నువ్వెందుకు వచ్చావు అని ఆ వ్యక్తిని అడగలేదు. రాగానే రా బాబు అని ఎంతో ప్రేమగా పిలిచింది. ఆ పిలిచిన పిలుపుకి ఏమైంది అంటే ఆయనలో వచ్చిన రకరకాల క్వశ్చన్లు అన్నీ సమాప్తి అయిపోయి ఆమె మీద ప్రేమాభావం పెరిగింది. ఆ ప్రేమాభావంతో ఆ భగవంతుడి ప్రేమలో లీనమైన ఆ ప్రేమ కూడా ఆయనకి శక్తినిచ్చి ఆ వ్యక్తిని కూడా మార్చింది.
మార్చి ఆమె తల్లిలాగా భావించి ఆమె దగ్గర క్షమాపణ తీసుకుని మళ్ళీ కలుస్తానని సంతోషంగా వ్యక్తి వెళ్ళిపోతాడు. అంటే మనం ప్రేమగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు చాలా కోపంతో వచ్చినా, అసహ్యభావంతో వచ్చినా, ఎలా వచ్చినా మనం ప్రేమగా 2 నిమిషాలు వాళ్ళతో పలకరించి మాట్లాడామంటే ఏమవుతారంటే ఆ వ్యక్తులు కూడా మారుతారు. దానికి నిదర్శనం ఇది. అలా ప్రేమ ఏం చేస్తుందంటే ఎలాంటి వ్యక్తినైనా మార్చడానికి అవకాశంగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఎలా ఉండాలి అంటే ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రేమగా మాట్లాడతామో అవ్వనటువంటి పనులు కూడా అయిపోతూ ఉంటాయి. ప్రేమగా మాట్లాడితే ఏమవుతుంది అంటే ఎదుట వాళ్ళ మనసును మనం గెలుచుకోగలుగుతాం. ఏదైనా ఒక పని అధికారంతో చేయించవచ్చు. ఆ అధికారంతో చేయిస్తే ఏమవుతుంది అంటే ఆ అధికారంతో చేయించినప్పుడు ఆ పని వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళకి మన మీద ఉన్న భావాల్లో తేడా వస్తుంది. ఆ పని అవుతుంది. కానీ మనం ప్రేమగా ఆ పని చెప్పి చేయించినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి మన పైన ప్రేమ భావం పెరుగుతుంది. వాళ్ళ మనసుల్ని మనం జయించగలుగుతాం. ఆ జయించిన కారణంగా వారు చేసిన ఆ పని కూడా చాలా పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. అందుకని మనం ఏదైనా పని ఎలా చేయించాలంటే ప్రేమపూర్వకంగా చేయించాలి, కానీ అధికారత్వంతో కాదు. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎవరు అధికారంతో చెప్తే చేసేలాగా లేరు. ఈరోజు పిల్లలందరూ ఎలా ఉన్నారంటే ఏదైనా ప్రేమతో చెప్తే వింటున్నారు, చేస్తున్నారు, లేకపోతే ఎవరు చేయట్లేదు. అందుకని మనం ఏదైనా విషయం చెప్పాలి అంటే ప్రేమగా ఉండి ప్రేమగా మాట్లాడుతూ చెప్పాలి. అప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తుల్ని మార్చి వారి జీవితాలని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆధారం అవుతుందన్నమాట. మనము ప్రేమగా ఉన్నట్లయితే మనకి అన్నీ లభిస్తాయన్నమాట. అంటే మనం ప్రేమగా మాట్లాడి ప్రేమగా ఉంటే ఎదటి వ్యక్తి కూడా మన దగ్గరకు వచ్చి అంతే ప్రేమగా మాట్లాడడం మొదలు పెడతారు. చాలా వరకు మనం ఏమనుకుంటాము అంటే ప్రేమ అనేది ఎదట వాళ్ళు ఇస్తే నేను ఇస్తా అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే ప్రేమనిస్తూ ప్రేమగా మాట్లాడడం మొదలు పెడుతూ ప్రేమగా ఉండటం మొదలు పెడతామో ఆటోమేటిక్గానే ఎదట వాళ్ళ నుండి కూడా మనకి ప్రేమ లభిస్తుంది అన్నమాట. అయితే ఒక వ్యక్తి ఒక సాధువు దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. ఏమని అంటే నాకే నియమాలు తెలియవండి, కానీ నాకైతే పరమానందం కావాలి. ఆ పరమానందం పొందాలి అంటే ఏం చేయాలి? ఏ నియమాలు లేకుండా ఏదైనా ఒక నియమం ఫాలో చేస్తానో దాంతో నాకు పరమానందం కావాలి అని అడుగుతాడు. అడిగితే ఆ వ్యక్తికి సాధు ఒక్క 2 నిమిషాలు సైలెన్స్గా ఉండి శాంతిగా ఉండి తర్వాత చెప్తాడనమాట. ఏమని అంటే నీవు అందరితో ప్రేమగా ఉండు, ప్రతి దాంట్లో ప్రేమను పంచుతూ వెళ్ళు, దాంట్లోనే నీకు అన్ని నియమాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్తాడు. ఎలా అంటే ప్రేమ ఏం చేస్తుంది అంటే మనకి నియమాలు ఆటోమేటిక్గానే నేర్పిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే మనలో క్రమశిక్షణ ఆటోమేటిక్గా మనకి నేర్పిస్తుంది. ఎలా అంటే చూడండి, భగవంతుడి మీద అమితమైన ప్రేమ భక్తులకు ఉంటుంది. అందుకనే ఆ భక్తులు పరమాత్మ ప్రేమలో లగ్నం అయిపోయినప్పుడు వారి మీద చాలామంది చాలా నిందలు వేస్తారు. కానీ ఆ నిందలు వాళ్ళకి ఏమీ అనిపించవు. ఎందుకంటే ఆ పరమాత్మ ప్రేమలో లవలీనమైన వాళ్ళకి ఈ ప్రపంచ నిందలేవి అంటనే అంటావు. అందుకని వాళ్ళు అప్పుడు ఆ సెకండ్ పరమాత్మ ప్రేమలో ఉంటారు కనుక ఆ సెకండ్ అనేక మంది నుండి నిందలు వస్తాయి, కానీ నెక్స్ట్ సెకండ్ అందరికి నుండి పేరు పొందే ఒక గొప్ప వ్యక్తులుగా పేరు పొందుతారు. అంత గొప్ప పని ప్రేమ చేస్తుంది. అలానే ప్రేమ ఆటోమేటిక్గానే నియమాలను తీసుకొస్తుంది. అంటే ఎలా అంటే భక్తులు చూడండి భగవంతుడి మీద ప్రేమతో నిప్పుల గుండం మీద నడుస్తారు. ఆ నిప్పుల గుండం మీద నడిచినప్పుడు వారికి ఆ పెయిన్ కూడా అనుభూతి అవ్వదు. అంటే పరమాత్మ ప్రేమ యొక్క మగ్ధావస్థలో ఆ కాలడం కూడా కాలనట్టే ఉంటుంది. మరి చూడండి, చిన్న వేడి నీళ్ళు మన కాళ్ళ మీద మన చేతి మీద పడితే బాబోయ్ అని అరుస్తాం. కానీ నిప్పులంటే ఇంకెంత ఇదిగా ఉంటుంది. ఆ నిప్పులు కూడా ఎంత సునాయాసంగా నడుస్తారు వాళ్ళు. అంటే పరమాత్మ ప్రేమ ఎంత గొప్పగా చేస్తుంది అంటే ఆ నిప్పులు కూడా కాలినటువంటి అనుభవాన్ని ఇవ్వవు. ఎందుకంటే ఆ ప్రేమ ఆ కాలనీయకుండా ఉండేలాగా
చేస్తుంది అనమాట. అంటే మనసు స్ట్రాంగ్ చేస్తుంది, దాంతో శరీరం కూడా స్మూత్గా అయిపోతుంది అనమాట. శరీరానికి కూడా ఏమీ ఫీలింగ్ లేకుండా అనిపిస్తుంది. అది పరమాత్మ ప్రేమ. అంటే ప్రేమ ఏం చేసింది, నియమాన్ని కూడా ఆటోమేటిక్గానే తీసుకొస్తుంది. ప్రేమ ఉంటే క్రమశిక్షణ కూడా ఆటోమేటిక్గానే వస్తుంది. పిల్లలు చాలా క్రమశిక్షణతో ప్రతి పని, కొద్దిమంది తల్లిదండ్రులు చాలా ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమను చూపిస్తూనే పిల్లల్లో క్రమశిక్షణ కూడా నేర్పిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమంటారంటే నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ప్రేమగా చెప్తా ఉంటారు. అది చెప్పేసరికి ఆ పిల్లలకి ఏమవుతుందంటే ఇలా ఉండాలి అలా ఉండాలని క్రమశిక్షణ వాళ్ళకి అలవాటు అవుతుంది. అలా ప్రేమ ఏం చేస్తుందంటే క్రమశిక్షణ కూడా తీసుకొస్తుంది. ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉన్నప్పుడు జీవితంలో క్రమశిక్షణ వస్తుంది. స్వయం మీద స్వయం ప్రేమ ఉండటం అంటే అర్థం ఏంటి అంటే మనం సరైన సమయానికి ఏ సమయాల్లో ఏమేం చేయాలో ఆయా సమయంలో అవి చేయడమే అసలైన మన మీద మనకి ప్రేమ ఉండడం. అంటే ఉదయం 4 గంటలకి లేవాలి, లేచి భగవంతుని జ్ఞాపకం చేయాలి. ఇది మన మీద మనకి ప్రేమ ఉన్నదానికి రుజువు. అలానే తర్వాత మనం ఈ సమయంలో భగవంతుడి చింతన చేయాలి, ఈ సమయంలో ఆహారం తీసుకోవాలి, ఈ సమయంలో నిద్రపోవాలి, ఈ సమయంలో ఇవి చేయాలి అని మనకంటూ మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారంగా మన జీవితం జీవించడమే మన పైన మనకి ప్రేమ ఉన్నదానికి నిదర్శనం అనమాట. ఎప్పుడైతే మనం ఈ షెడ్యూల్ ప్రకారంగా జీవిస్తామో, ఈ క్రమశిక్షణ ప్రకారంగా జీవిస్తామో అప్పుడు మన మీద మనకి ప్రేమ ఉన్నట్టు అర్థం అనమాట. అలా మనం ఏమంటాము అంటే దేశాన్ని ప్రేమిస్తున్నావా అని అడిగితే నాకు దేశం అంటే చాలా ఇష్టం అంటాం. కానీ దేశాన్ని ప్రేమించాము అంటే అర్థం ఏంటి, ప్రేమకు అర్థం ఏంటి? ప్రేమకు అర్థం ఏంటి అంటే దాన్ని చాలా ఫైన్గా చూడటం. ఇప్పుడు మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటున్నాం, మరి దేశాన్ని ప్రేమించడం అంటే ఈరోజు ఫారిన్ కంట్రీ వాళ్ళు మన ఇండియాకి వస్తే ఏమంటారు అంటే ఎక్కడ చూస్తే అక్కడే డెస్ట్ అంటారు. మరి మన దేశాన్ని వాళ్ళు అలా అంటున్నారు అంటే దానికి అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? మనమే. అంటే మన దేశం మీద మనకి ప్రేమ ఉందా? లేదు. మన దేశం మీద మనకి ప్రేమ ఉంది అంటే అర్థము మనం ఏదైనా ఒక డస్ట్ వేయాలి అంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి. అది మనం దేశం మీద ప్రేమ చూపించడం అంటే. అలానే మన మీద మనం ప్రేమ చూపించుకోవడం అంటే కూడా అంతే అర్థం. అంటే ఎవరు ఏ చెడు చెప్పినా ఆ చెడు మన లోపలికి తీసుకోకుండా ఉండడం, అది కూడా మన మీద మనం ప్రేమ చూపించడం. అలా దేశాన్ని ప్రేమించడము అంటే అర్థం ఏంటి అంటే దేశ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని భద్రతగా ఉంచడం కూడా మన బాధ్యత. అది దేశాన్ని ప్రేమించడం అంటే. అలానే ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ వాటి యొక్క భద్రత మనం ఉంచట్లేదు. మరి దాని మీద ప్రేమ ఉందని ఎలా అంటాము? లేదు, అనలేం. అందుకని మనం దేన్నైనా ప్రేమిస్తున్నాము అంటే దాన్ని భద్రంగా ఉంచాలి, అప్పుడే దాని మీద ప్రేమ ఉంది అని అర్థం. అలా మన దేశం మీద ప్రేమ ఉంది అంటే అర్థము మన దేశం కోసం 10 మందికి మంచి అనేలాగా చేయాలి. అంటే ఈ దేశంలో శాంతి దొరుకుతుంది, ఈ దేశంలో ప్రేమ ఉంటుంది అని ఎదట వాళ్ళకి అనిపించేలాగా మన దేశం పైన భావన రావాలి. ఆ విధంగా మన జీవితాన్ని నడుచుకోవాలి. అప్పుడు మన దేశం మీద ప్రేమ ఉన్నట్లు అర్థం అన్నమాట. అలానే ప్రేమ అనేది ఎంత అద్భుతము అంటే ఎవరినైనా ఎందుకు పని చేయని వాళ్ళనైనా కానీ ఉన్నతంగా మారుస్తుంది. అంత గొప్ప పని ప్రేమలో ఉంది. ఒక తల్లి పిల్లవాడిని ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటుంది. అయితే ఆ పిల్లవాడికి రోజు జట్కా బండి మీద స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అయితే రోజు జట్కా బండి మీద స్కూల్కి వెళ్తూ ఉన్న పిల్లవాడికి జట్కా బండి అంటే చాలా ఇష్టం అనమాట. ఆ జట్కా బండి మీద స్కూల్కి వెళ్ళడం అంటే ఇంకా ఇష్టం. అందుకని ఆ జట్కా బండి మీద స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో కూర్చుని పాఠాలు నేర్చుకుంటున్న టైంలో టీచరు పిల్లలందరినీ అడుగుతారు, మీరు ఎవరెవరు ఏమేమి అవుతారు అని. అంటే ఒక్కొక్క పిల్లలు లేచి ఏమేమి అవుతారో చెప్తారు, కానీ ఈ పిల్లవాడు మాత్రం లేచి ఏం చెప్తాడు అంటే జట్కా వాలా అవుతాను అని చెప్తాడు. ఆ జట్కా వాలా అవుతాను అనగానే టీచరు నవ్వుతుంది, టీచర్తో పాటు స్కూల్లో ఉన్న పిల్లలందరూ నవ్వుతారు. కానీ ఆ పిల్లవాడు ఏం పట్టించుకోడు. ఈ విషయము ఈ పిల్లవాడి ఇంటికి రాకముందే తల్లికి తెలుస్తుంది, మీ పిల్లవాడు జట్కావాడా అవుతాడట అని ఊరంతా నవ్వడం మొదలుపెట్టింది. ఆ తల్లి మాత్రం ఎంతో సంతోషంగా పిల్లవాడు వచ్చిన తర్వాత పిల్లవాడితో కూర్చుని తల్లి అడుగుతుంది, చిన్న ఏమవుతావు అని. అడిగితే ఆ పిల్లవాడు చెప్తాడు, అమ్మ జట్కా వాలా అవుతాను అని. మంచిది,
జట్కా వాళ్ళ అవుది కానీ ఏ జట్కా వాళ్ళ అవ్వాలో నేను చెప్తానురా అని ఆ తల్లి ఆ పిల్లవాడిని తీసుకుని దేవుడి గది వైపుకి వెళ్తుంది. దేవుడి గదిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని చూపించి ఆ శ్రీకృష్ణుడు 4 ధర్మాల్ని నడిపించే జట్కా వాళ్ళ, ఒక్కదానికి జట్కా వాళ్ళ అవుతుంట. 4 ధర్మాల్ని నడిపించే జట్కా వాళ్ళ కృష్ణుడు, ఆయన లాగా అవ్వు అని చెప్తుంది. అది చెప్పగానే ఆ తల్లి ఆ పిల్లవాడు అలాగే అమ్మ అంటాడు. అది ఏంటి 4 ధర్మాలు అంటే 4 గుర్రాలు అంటే 4 ధర్మాలు అని చెప్పి ఆ తల్లి మొత్తం జ్ఞానోపదేశం పిల్లవాడికి చేస్తుంది. ఆ జ్ఞానోపదేశం విన్న పిల్లవాడు తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని ఈరోజు మనందరికీ నరేంద్రుడిగా, రామకృష్ణ పరమహంసగా మనందరికీ సందేశాన్ని ఇచ్చి మన జీవితాల్ని మార్చడానికి ఒక ఆదర్శ వ్యక్తిగా మారాడు. అంటే ఒక వ్యక్తి ఉన్నతంగా మారాడు అంటే కారణం అది ప్రేమ. ఆ తల్లి ప్రేమగా ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆ వ్యక్తి చాలా గొప్పగా మారాడు. మనం కూడా మన జీవితాన్ని మార్చుకోవాలన్నా, ఎదుట వాళ్ళ జీవితాల్ని మార్చాలి అన్నా కానీ చాలా ప్రేమ యొక్క గుణం ఉండాలి. మనం ఎంత ప్రేమగా ఉంటామో అంతగా ఏమవుతుంది అంటే ఎదుట వ్యక్తులు కూడా ఆటోమేటిక్గానే మారుతారనమాట. ప్రేమ అంత అద్భుతాన్ని చేస్తుంది. అలానే చాలా వరకు మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకి ప్రేమ కావాలి. ఎంతగా ప్రేమ ఉంటుందో ఏమవుతుంది అంటే అంతగా మనకి అన్నీ సమకూరుతాయి. అందులో విశేషంగా అన్నీ సమకూరుతాయి అంటే పరమాత్మ యందు ప్రేమ ఉంది అంటే మనకు ఆటోమేటిక్గానే పరమాత్మ ప్రేమలో లీనమైతే ఆ పరమాత్మ ప్రేమ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిపైన ప్రేమను కలిగేలాగా చేస్తుందన్నమాట. మనం భగవంతుడితో లగ్నం అవ్వాలి అంటే దానికి ఒకే ఒక ఆధారం ఏంటి అంటే ప్రేమ. కానీ మనం ఈ పరమాత్మ ప్రేమలో లీనం అవ్వాలి అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. అవేంటి అంటే మన ఆలోచనలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. అంటే మన ఆలోచనలు ఏమవుతాయి, రకరకాల విషయాలు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలో పడడం వల్ల మనకి పరమాత్మ పైన ప్రేమ లగ్నం అవ్వదు. ఆ పరమాత్మ ప్రేమ లగ్నం అవ్వకపోవడం వల్ల ఆ పరమాత్మ ప్రేమను మనం పొందలేకపోతాం. అందుకని మన ఆలోచనలు కానీ మనం కానీ దేనికి వంచన అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే పరమాత్మతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంతగా పరమాత్మతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంటామో అంతగా మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోతాం. అంటారు కదా, ప్రేయసి ప్రియులు ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నట్లయితే ఈ లోకమే వాళ్ళకి తెలియదు అని. అలా మనం పరమాత్మ ప్రేమలో లవలీనమైనప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచం, ఈ లోకం, ఈ శబ్దాలు ఇవేవి తెలివి వీటన్నిటికీ కూడా అతీతంగా వెళ్ళిపోతాం. ఎంతగా మనం పరమాత్మ ప్రేమలో లీనమవుతామో అంతగా మనకి ప్రపంచం అంతా ప్రేమమయంగా ఉంటుంది. మనకి స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పరమాత్మ దగ్గర మాత్రమే ఉంటుంది. ఏ మనుష్య మాత్రుల దగ్గర స్వచ్ఛమైన ప్రేమ అనేది మనకి లభించదు. అందుకనే ఆ స్వచ్ఛమైన ప్రేమ పరమాత్మ దగ్గరే లభిస్తుంది అని కుచేలుడికి చాలా నమ్మకం. అందుకే కుచేలుడు ప్రేమ ఎంత గొప్పది అంటే ఈరోజు చాలా మందికి చాలా ప్రపంచమంతా ప్రసిద్ధి అయింది. కుచేలుడు ప్రేమతో ఏం పొందాడు అంటే రాజమహల్నే పొందాడు. ఏమి ఇచ్చాడు? చిన్న గుప్పెడు అటుకులు ఇచ్చాడు భగవంతుడికి ప్రేమగా. గుప్పెడు అటుకులు తినిపించాడు భగవంతుడికి ప్రేమగా. దానికి నిదర్శనంగా కృష్ణుడు ఏమి ఇచ్చాడు? మహల్సే ఇచ్చాడని పురాణాల్లో మనం విన్నాం. అలానే ఆ ప్రేమకి నిదర్శనంగా భగవంతుడే స్వయంగా తన కాళ్ళను కూడా కడగటం జరిగిందనమాట. ప్రేమ ఎంత గొప్ప సత్కారాన్ని పొందుతుందంటే చాలా గొప్ప సత్కారం పొందేలాగా చేస్తుందన్నమాట. అందుకని మనం ప్రేమగా ఉంటే ఏమవుతుంది అంటే మనకి లెక్కలేనన్ని ప్రాప్తులన్నీ మన జీవితంలో ఎంటర్ అవుతాయి. ప్రేమ ఉన్న చోట ఏమవుతుంది అంటే ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి అన్నీ మన జీవితంలో ఎంటర్ అవుతాయి అన్నమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రేమగా ఉండటం నేర్చుకోవాలి. ఎంతగా ప్రేమగా ఉండటం నేర్చుకుంటామో అంతగా మన జీవితం ముందుకు వెళ్తూ సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఎంతో ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ ఉండగలుగుతాం అన్నమాట. స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా ఆత్మకి పరమానందం అనుభవం అవుతుంది. అందుకని స్వచ్ఛమైన ప్రేమలో మనం ఆ పరమానందాన్ని అనుభవం చేసుకోవాల్సి ఉంటుంది.
అలానే చాలా వరకు చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే మాకు అందరిపైన ప్రేమ ఉంది అంటాం, కానీ ప్రేమ యొక్క గొప్పతనం చాలామందికి తెలియదు. అంటే మనిషి ఉన్నంత వరకు బాగానే మాట్లాడతాం, బాగుంటాం, అన్నీ అయిపోతుంది. కానీ వాళ్ళ మీద ఏం ప్రేమ ఉండదు, ఏమేమి ఉండదు. కానీ వాళ్ళ దూరం అయినప్పుడే మనకి దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు మనం వాళ్ళతో ప్రేమగా ఉంటాం. దానికోసం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్లో కొన్ని ఫీలింగ్స్ అన్నీ కలిసి జీవించడం మొదలు పెడతాయి. అవేంటి అంటే ఒకటి సాడ్నెస్ అంటే దుఃఖం అన్నమాట. దుఃఖము, సంతోషము, అలానే టైము అంటే సమయము, ఇంకొకటి ప్రేమ, ఇంకొకటి రిచ్నెస్ అంటే ధనం. ఇవి అన్నీ కూడా ఐలాండ్లో జీవిస్తూ ఉంటాయి. జీవిస్తూ ఉన్న టైంలో అక్కడ ఉన్నటువంటి సముద్రం పొంగడం స్టార్ట్ అవుతుంది. ఆ సముద్రం పొంగడం స్టార్ట్ అయ్యేసరికి అవన్నీ మీటింగ్ పెట్టుకొని మనమందరం అవతల వడ్డీకి వెళ్ళిపోవాలి అంటే బోట్స్ తయారు చేసుకోవాలి అని చెప్తారు. అయితే ఎవరి వాళ్ళ బోట్స్ తయారు చేసుకుంటారనమాట. అహంకారానికి అహంకారం, సంతోషానికి సంతోషం, అలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోట్స్ తయారు చేసుకుంటాయి. అవన్నీ బోట్స్ తయారు చేసుకుని ఆ బోట్స్ వేసుకుని వెళ్ళడానికి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వెళ్ళడానికి మొత్తం అన్ని బోట్స్ తెచ్చుకుంటాయి, అన్నీ ఒక్కొక్కటి బోట్ ఎక్కేస్తూ ఉంటాయి. అయితే ప్రేమ మాత్రం సమయాని కోసం ప్రేమ మాత్రం ఏం చేస్తుందంటే అలా ఉండి ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయకపోతారా, నేను వెళ్తాను అని ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ముందుగా సాడ్నెస్ వెళ్తూ ఉంటుంది అనమాట. సాడ్నెస్ వెళ్తూ ఉంటే సాడ్నెస్ని ప్రేమ అడుగుతుంది, ఆగు నేను వస్తాను అని. అంటే సాడ్నెస్ అంటుంది నాకు ఒంటరిగా ఉండాలి, నాకు ఎవ్వరు వద్దు, నేను వెళ్ళిపోతాను అని ఆ సాడ్నెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత సంతోషము ఎగురుకుంటా గెంతుకుంటా వెళ్తూ ఉంటుంది. ఆ పడవలో వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ పిలుస్తూ ఉంటుంది, కానీ ఆ సంతోషంలో మైమరిచిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత అహంకారం వెళ్తూ ఉంటుంది అనమాట. అహంకారం వెళ్తూ ఉంటే అది అంటుంది, నువ్వు తడిగా ఉన్నావు, నువ్వు నా దాంట్లోకి ఎక్కితే పాడైపోతాను నేను అని ఆ ధనం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత గౌరవం అహంకారం అలా వెళ్ళిపోతుంది. తర్వాత సమయం వస్తుంది. సమయం రాగానే సమయం పిలవకుండానే ప్రేమను పిలుస్తుంది. ప్రేమ అడగకుండానే సమయం వెళ్ళి ప్రేమను పిలుస్తుంది. వెంటనే ఆ ప్రేమ వచ్చి సమయంలో కూర్చుంటుంది. తర్వాత జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. తర్వాత లాస్ట్లో అవతల వడ్డీకి చేరుకుంటారు. అన్నీ వెళ్ళిపోతూ ఉంటే నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ అడుగుతుంది అనమాట, ఎవరు నన్ను ఎక్కించుకున్నారో మీకు తెలుసా అని. తెలుసు, సమయము అని. అప్పుడు చెప్తుంది, అంటే జ్ఞానం చెప్తుంది అనమాట, సమయానికి ప్రేమ యొక్క గొప్పతనం తెలుసు, ఆ సమయానికి ప్రేమ గొప్పతనం తెలుసు కనుక నిన్ను ఎక్కించుకు తీసుకొచ్చింది అని చెప్తుంది అనమాట. అలా మన జీవితంలో ఏంటి అంటే ధనం చాలా మందికి ఉంటుంది, ప్రేమ గొప్పతనం వాళ్ళకి తెలియదు, అందుకనే వాళ్ళు వదిలేస్తారు. అలానే చాలామంది అహంకారంతో ఉంటారు, అహంకారం వాళ్ళకి ప్రేమ గొప్పతనం తెలియదు, అందుకే వాళ్ళు కూడా ప్రేమ జోలికి వెళ్ళరు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం మన అమ్మ నాన్న ఎప్పుడైనా దూరం వెళ్తారు, ఏదన్నా విషయంలో ఎక్కడెక్కడో ఉంటారు, అప్పుడు మనకి ఆ ప్రేమ యొక్క గొప్పతనం తెలిసింది. అంటే అమ్మా నాన్న చూపించిన ప్రేమ కానీ ఎవరు ఏం ప్రేమ చూపిస్తారో ఆ ప్రేమ యొక్క గొప్పతనం మనకి అప్పుడు తెలుస్తుంది. అప్పటి నుంచి ఎప్పటికీ వాళ్ళతో ప్రేమగా ఉండాలి అనే భావన మనకి తెలుస్తుంది. అందుకే సమయానికి ప్రేమ గొప్పతనం చాలా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం అందరితో ప్రేమగా జీవించాలన్నమాట. మనం ఎంతగా ప్రేమను పంచుతూ వెళ్తామో అంతగా మనకి రిటర్న్ ప్రేమ వస్తూ ఉంటుంది. అందుకని మనం ఎదుటి వాళ్ళ నుండి ప్రేమను ఆశించడానికి బదులుగా మనం ప్రేమని ఇస్తూ వెళ్ళాలి. ఈరోజు మనం ప్రేమ గురించి తెలుసుకున్నాము. అంటే ఎలా ప్రేమగా జీవించాలి, ప్రేమగా ఉండడం వల్ల వచ్చేటువంటి లాభాలు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకుందాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.